ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. దేవుడు తన పరిశుద్ధ వాక్య భాగం దీవించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. అత్యంత కృప కలిగిన మా యేసుక్రీస్తు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాము. ఇక ప్రభువా, మా మధ్యకి తీసుకొచ్చిన దైవజనులు, ప్రశస్తమైన దైవజనులు బట్టి మీకు వందనాలు. ఇంతవరకు నడిపించిన, అధ్యక్షత వహించిన దైవజనుని కృపావరం బ్రదర్ని బట్టి వందనాలు. ఇగో తండ్రి నాయన, ఈ దినము మొదటి పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి స్టీవెన్ జాయ్ను బట్టి వందనాలు. సల్మాన్ రాజు గారి యొక్క కుటుంబంలో మీరు చేసిన గొప్ప కార్యమును బట్టి, మేలు బట్టి వందనాలు. కృపరాజు అలాగే ప్రియాంక ఇద్దరిని ప్రేమించి మీరు ఇచ్చిన గొప్ప బహుమానమును బట్టి మీకు వందనాలు. కృతజ్ఞతతో ఏర్పాటు చేయబడిన ఈ కూడికను బట్టి వందనాలు. ఇంతవరకు పాటల్లో మీరు తోడుగా ఉన్నారు, వాయిద్యంలో తోడుగా ఉన్నారు. అలాగే పాటలు పాడిన బిడ్డలు దీవించండి, వాయిద్యంలో అందించిన బిడ్డలు దీవించండి. అలాగే ప్రభువా తండ్రి, ఈ సందర్భంగా వాక్యంలోని కొద్ది మాటలు అందించినటువంటి దైవజనులు విజయబాబు గారిని, దైవజనులు ఇమానుయేల్ ఏ గారిని కూడా దీవించి ఆశీర్వదించండి. ప్రార్థించిన ప్రసాద్ రాయ్ గారిని కూడా దీవించండి. మా మధ్య ఉన్న జయప్రకాష్ బ్రదర్ని కూడా దీవించండి. కుడి వచ్చిన వారందరిని బట్టి మీకు వందనాలు. కొద్దిసేపు నీ వాక్యంలోనికి వెళ్తుండగా మీ సహాయం మాకు దయచేయండి. వాక్యపక్షంగా నిలబడిన మట్టి పాత్రని నన్ను మహిమ కలిగిన పాత్రగా వాడుకోమని, మహిమ పొందమని ప్రభు అయిన యేసుక్రీస్తున్నామని ప్రార్థించుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. మొదటిగా వేదికను అలంకరించిన ప్రశస్తమైన దైవజనులు, పెద్దలు, కాలేరులో పరిచర్య చేస్తున్న దైవజనులు ఇమానుయేల్ అయ్య గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే వారి అన్నయ్య గారు, ముందు ఆయన్నే నేను ప్రజెంట్ చేయాలి, ప్రసాద్ రావు గారికి కూడా నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే దైవజనులు విజయబాబు గారికి నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి బహుశా కాలేరు నుండి పాస్టమ్ గారు బాగుంటే ఆవిడ కూడా వచ్చేసి ఉన్నాను. ఆవిడ బలహీనంగా ఉండే వాళ్ళు రాలేకపోయారు. వారి కొరకు మేము ఎప్పుడు ప్రార్థన చేస్తున్నామయ్యా, ప్రతిరోజు ప్రార్థిస్తున్నాము. చాలా సంతోషం. ఇంతవరకు అధ్యక్షత వహించినటువంటి ప్రశస్తమైన సహోదరులు కృపావరం గారికి, అలాగే వేదికన ఉన్న సహోదరులు జయప్రకాష్ బ్రదర్కి నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈరోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటున్నటువంటి జాయల్ ఉన్నారండి? లోపల బయట ఉన్నారా? జాయల్ అంటే తర్వాత కేక్ కటింగ్ ఉంటుంది కాబట్టి ఆయన ఎక్కువసేపు స్టేజ్ మీద ఉండాలి కాబట్టి చక్కగా సెట్ చేసుకోండి మీరే, మరలా ఇబ్బంది అవుద్ది. జాయల్కి మొదటి పుట్టినరోజు జరుపుకుంటున్నారు కాబట్టి ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బిడ్డకి శుభములు తెలియజేస్తా ఉన్నాం. దేవుడు నిశ్చయముగా బిడ్డని దీవించునుగాక. ఇలాంటి పుట్టినరోజులు వేడుకలు అనేకమైనవి అతని జీవితంలో జరుపుకోవాలని నేను ప్రభు పేరట ఆశిస్తూ ఉన్నాను. మా యొక్క దైవజనులందరి పక్షముగా, సంఘ పక్షముగా బిడ్డకి ఆశీస్సులు తెలియచేస్తూ ఉన్నాం. దేవుడు బిడ్డను దీవించునుగాక. ఆమె ఈ సందర్భంగా కొద్ది నిమిషాలు దైవజనులు విజయబాబు గారు కొన్ని విషయాలు చెప్పారు. అలాగే ఇమానుయేల్ అయ్య గారు కూడా కొన్ని విషయాలు తెలియచేశారు మనకి. అంటే ఇక్కడ ఏంటంటే మా మాట మాకు వినిపించట్లేదు, మీకు వినపడుతుందా? మా మాట మీకు వినపడుతుందండి? అంటే అది ఇంకా ఇది పూర్తిగా తిప్పండి కొంచెం, అలాగా అవకాశం ఉంటే ఇంకొంచెం పెంచండి. ప్రైజ్ లార్డ్. ఓకే. అంటే అయ్యగారు మాట్లాడుతున్నప్పుడు ఏది కూడా మాకు రాలేదు, మీకు వినపడింది, సంతోషం. అంతా మరి ఓపెన్గా ఉండటం వల్ల కొంచెం సౌండ్ సరిపోవట్లేదు. ఏదేమైనప్పటికీ కొద్ది నిమిషాలు బ్రదర్ చెప్పినట్లు దేవుడు మంచి వాతావరణం అయితే ఇచ్చారు. ఈరోజు నిన్న కూడా మంచి వాతావరణం ఉంది, ఈరోజు కూడా దేవుడు మంచి వాతావరణం ఇచ్చాడు. గత 2 రోజుల క్రితం ఉన్న వాతావరణం కనుక ఉంటే ఇంతసేపు మనం ఇక్కడ ఉండేవారం కాదు. దేవుడు చక్కటి అవకాశం ఇచ్చాడు. దేవుడు కుటుంబము, సంఘం యొక్క అనే బంధుమిత్రుల యొక్క ప్రార్థన ఆలకించి చక్కటి వాతావరణం ఇచ్చినందుకు దేవునికే మహిమ కలుగునుగాక. ప్రైజ్ లార్డ్. ఒకసారి అందరూ దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లారా, నేను కూడా ఒక చిన్న వర్తమానాన్ని క్లుప్తంగా కొద్ది మాటలు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. అపోస్తలుడైన పౌలు గారు రోమాపత్రిక 8వ అధ్యాయము 17వ వచనములో ఇలా ప్రారంభిస్తున్నారు. మనము పిల్లలమైతే వారసులు. దాని మీదే కొద్ది మాటలు చెప్తాను, ఇంకా నేను వచనం అంతా నేను వివరించను. పిల్లలం అయితే వారసులం. పూర్వం నుండి
ప్రతి కుటుంబంలో మగపిల్లవాడు పుట్టాలని ఆశించేవారు, పుట్టకపోతే దత్తత తీసుకునేవారు. ఎందుకనంటే కుమారుడు లేకపోతే ముక్తి లేదు, మోక్షం లేదని స్మృత్య శాస్త్రాల్లో ఉంది. అంటే తలగొరువు పెట్టాలి. కుమారుడు అనగా కుచితములు మారయహ, అంటే కుమారయహ అంటే కుచితములు మారయహ అనగా అపరాధముల నుండి విడిపించువాడే కుమారుడు. అందువల్ల పూర్వం ఏం చేసేవారంటే ఒక కొడుకు పుట్టే వరకు వెయిట్ చేసేవారు. ఆపరేషన్లు అనేవి లేవు, పూర్వం ఆపరేషన్ లేవు. కొడుకు పుట్టే వరకు వెయిట్ చేసేవారు. కొడుకు పుట్టకపోతే దత్తత తీసుకునేవారు. ఎందుకంటే ఆ కుటుంబంలో ఎవరు ఉండాలి? కుమారుడు ఉండాలి అని. అయితే దేవుడు ఈ కుటుంబంలో ప్రథమ సంతతిగా జ్యేష్ఠుడిగా దేవుడు కుమారుని అనుగ్రహించాడు. ఆ కుమారుడికి 6వ నెల వచ్చినప్పుడు ఆ భోజనం అన్నం ముట్టించిన తర్వాత కుమారుడికి నామకరణం కూడా చేయడం జరిగింది. స్టీవెన్ జోయల్ అద్భుతమైన పేరు వారికి పెట్టబడింది. ఆ పేరును బట్టి ఆ బిడ్డ దీవించబడును గాక. ఆమేన్. ఇప్పుడు మనం చూస్తున్నప్పుడు కుమారుడు గురించి మనం చూసాం. కుమారుడు ఎందుకు ఉండాలి అంటే పాపము నుంచి పరిహరించువాడు కాబట్టి కుమారుడు ఉండాలని పూర్వం నుండి కొడుకు ఉండాలి అని అనుకునేవారు. అయితే ఆ పాపముల నుంచి పరిహరించు కుమారుడు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మనం కుమారుడిగా అంటే సొంత రక్షకుడిగా అంగీకరిస్తే ఆయనే మనల్ని పుణ్యము నరకం నుంచి తప్పిస్తాడు, పాపము నుండి విమోచిస్తాడు. ఆయనే కుమారుడిగా వచ్చి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనం చూస్తున్నాం, పిల్లలమైతే వారసులము. వారసులు అనే పదాన్ని దేనికి వాడతారంటే మగ పిల్లలకి వాడతారు ఈ లోకంలో. వారసులు దేనికి వారసులు? దేనికి వారసుడు జోయలు అంటే అయ్యగారు చెప్తున్నారు, ఉన్న ఆస్తి అంతటికి ఆయన వారసుడు. వెరీ గుడ్. అంటే వాళ్ళ తాతలో నుండి తండ్రి గారు వచ్చారు, కృపరాజు గారు. తండ్రిలో నుండి కుమారుడు వచ్చాడు. అలా చూసుకుంటూ వెళ్తే వెనక్కి అందరూ మనము ఆదాములో నుండి వచ్చాం. ఆమేన్. ఇప్పుడు మనం జాగ్రత్తగా పరిశీలిస్తే పిల్లలమైతే వారసులం. వారసులు ఎప్పుడు అవుతారయ్యా అంటే చెప్పండి, పిల్లలమైతే వారసులు. ఇప్పుడు జోయల్ ఎవరికి కుమారుడు? కృపరాజుకి కుమారుడయ్యాడు. కాబట్టి కృపరాజు కలిగి ఉన్న ప్రతిదాని మీద అతనికి ఏముంది? అధికారం, వారసత్వం వచ్చింది, హక్కు వచ్చింది. హక్కుదారుడు, వారసుడు. నేను అడుగుతున్నా, మనమందరం ఎవరి వారసులం? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దాని మీద కొద్ది మాటలు తెలియచేయాలని ఆశపడుతున్నాం. ఇప్పుడు ఇది అందరికీ తెలిసిందే, పాత గొలుసు వారి ఇంట్లో జరుగుతున్న బర్త్డే కూటం. అంటే ఆ బిడ్డకి ఒక ఇంటి పేరు వచ్చింది, స్టీవెన్ జోయల్. అంటే ఏ స్టీవెన్ జోయలు? పాత గొలుసు స్టీవెన్ జోయల్. సాల్మన్ రాజు గారు 2-3 ఉన్నారు ఈ ఊర్లో. ఏ సాల్మన్ రాజు గారు ఉన్నారు కదండి? ఉన్నారు. ఏ సాల్మన్ రాజు గారు? పాత గొలుసు సాల్మన్ రాజు గారు. ఆ కుటుంబంలో ఆయన జన్మించాడు కాబట్టి అతను ఏమయ్యాడు? వారసుడు అయ్యాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. జోనా బ్రదర్ చెప్తూ, విక్టర్ జోనా బ్రదర్ చెబుతూ, ఒక కుటుంబంలో కుమారుడు పుడితే ఆ రోజు రాయవరం హాస్పిటల్లో పెట్టారు సహోదరిని. పెట్టినప్పుడు నాకు ఫోన్ చేశారు, అయ్యా నొప్పులు వస్తున్నాయి, హాస్పిటల్లో జాయిన్ చేసామన్నారు, ప్రార్థన చేయమన్నారు, చేసాం. అయితే ఆ రోజు దేవుడు ఆ బిడ్డకి కుమారుడిని ఇచ్చాడని అందరికీ ఏం చేశారు? తెలియపరుచుకున్నాడు. సంఘానికి, బంధుమిత్రులందరికీ తెలియపరుచుకున్నాడు. భౌతికంగా కుమారుడు పుడితేనే అంత సంతోషంగా అందరికీ చెప్తున్నామే. ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నది ఈ భౌతిక సంబంధమైన కుటుంబం కోసం కాదు. మరే కుటుంబం కోసం? దేవుని కుటుంబం.
దేవుని ఆలోచనల్లో సృష్టి ఏమి లేనప్పుడు, భూమి ఆకాశములు లేనప్పుడు, సృష్టిలో రవంతైనా లేనప్పుడు ఆయన ఆలోచనలో మొదటి ఆలోచన ఏంటయ్యా అంటే ఆయన ఒక కుటుంబాన్ని కలిగి ఉండాలని, ఒక కుటుంబం ఆయన కలిగి ఉండాలని ఆలోచన కలిగి ఉన్నాడు. అంటే ఆయనకి బిడ్డలు కావాలి, కుమారులు కుమార్తెలు కావాలి. ఎప్పుడు వారసులం అవుతామయ్యా అంటే పిల్లలమైతే వారసులు. దేవుని కుటుంబంలో పిల్లలమైతే దేవుడు ఎంత ఆస్తిపరుడు. ఇప్పుడు ఈయన దైవజనులు అన్నారు స్టీవెన్ జాయ్ వారసుడు కాబట్టి కలిగి ఉన్న అంతటి మీద ఆయనకి ఏముంది? హక్కు ఉంది, వారసత్వం ఉంది. ఇప్పుడు మనం దేవుని కుటుంబంలో పిల్లలమైతే దేవుడు ఎంత ఐశ్వర్యవంతుడు, ఆయన కృపలో ఐశ్వర్యవంతుడు. ఈ భూమి అయింది, ఆకాశం అయింది, అంతరిక్షం అంతా అయింది, సూర్యచంద్ర నక్షత్రాలు అయినవి, ప్రతీది అయిందే. ఆయన ఎంత ఐశ్వర్యవంతుడు, మహా ఐశ్వర్యవంతుడైన, కృపలో ఐశ్వర్యవంతుడైన దేవుడు, బలవంతుడైన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆయన కుటుంబంలో పిల్లలమైతే ఆయన కలిగి ఉన్నంతటికి మనం ఏమవుతాం? వారసులం. ఇప్పుడు జోయలు పెద్ద ఎదుగుతూ ఉన్నప్పుడు తన యొక్క తండ్రిని దూరంగా ఉండి నాన్నగారు నాన్నగారు నాకు అది కావాలి ఇది కావాలని అడుగుతాడా? లేకపోతే ఏం చేస్తాడో? ఒడిలోకి వెళ్ళి ఒడిలో కూర్చొని డాడీ నాకు ఇది కావాలి నాకు అది కావాలని చెప్పి డాడీని ఏం చేస్తాడండి? అడుగుతాడు. కావాలని అతను అడుగుతాడు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్వాగతం చెప్దాం. అంటే అంత హక్కు ఎలా వచ్చిందంటే ఆ కుటుంబంలో అతను ఏం చేశాడు? జన్మించాడు. దేవుని కుటుంబంలో జన్మిస్తే మనకి దేవుని కుటుంబంలో మనము వారసులం అవుతాం. వారసులం. వారసుడు అంటే ఎట్లుంటాడు? ఆయన కలిగి ఉన్న ప్రతి దాని మీద అతనికి ఏముంటుంది? హక్కు ఉంటుంది. అప్పుడు దేవుణ్ణి ఏదైనా అడగగలడు, పొందుకోగలడు దేవుడి నుండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను ఇప్పుడు ఒక 2 విషయాలు చెప్తున్నాను. ఒకటే, గిఫ్ట్లు తెచ్చారు ఈరోజు. మేము కూడా గిఫ్ట్ పట్టుకొచ్చాం. చాలామంది గిఫ్ట్లు తెచ్చారు. ఎవరికి? జోయల్కి గిఫ్ట్ అంటే బహుమానము, రెండవది స్వాస్యం. బహుమానము, రెండవది స్వాస్యం. అందరూ ఏమిస్తారు? బహుమానములు. తండ్రి ఏమిస్తాడు? స్వాస్యం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు ప్రభువారు శిష్యులతో మాట్లాడుతూ, పేతురు నీకు స్వస్థత వరం ఇచ్చాను, యోహాను నీకు దెయ్యాలు వెళ్ళగొట్టే వరం ఇచ్చాను, ఆంద్రేయ నీకు ప్రవచన వరం ఇచ్చాను, లేకపోతే ఫిలిప్పు నీకు ఫలానా వరం ఇచ్చాను అని చెప్పి ఒక్కొక్కరికి ఒక్కొక్క వరాన్ని ఇచ్చి పంపించలేదు. యేసు ప్రభు వారు శిష్యులకు వరాలు ఇచ్చి పంపించలేదు. ఆయన పరిచర్యలో ఉన్నప్పుడు మీకు అధికారం ఇచ్చాను వెళ్ళండి అన్నారు. ఆయన వెళ్ళిపోవడానికి ముందు నేను మీకు వాక్యం ఇచ్చాను. యోహాను సువార్తలు అన్నాడు ఆయన, నేను వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నానని ప్రార్థన చేస్తున్నాడు. ఏమిచ్చాడట? వాక్యం ఇచ్చాడు. వాక్యమే దేవుడై ఉన్నాడు. వాక్యమే సమస్తమును కలుగు చేసింది. వాక్యమే శరీరధారిగా భూమి మీదకి వచ్చి ఉన్నాడు. ఇప్పుడు ఆయన తనను తాను ఆయనకి ఇచ్చుకున్నాడు, వారికి ఇచ్చుకున్నాడు. ఇప్పుడు వారి దగ్గర ఎవరున్నారు? పేతురు దగ్గర ఎవరున్నారు? వాక్యమై ఉన్న దేవుడు. యోహాను దగ్గర ఎవరున్నారు? వాక్యమై ఉన్న దేవుడు. అప్పుడు శృంగారమని దేవాలయంలోకి వెళ్ళినప్పుడు పగల 3 గంటల సమయంలో వెళ్తున్నప్పుడు పేతురు యోహాను వెళ్తున్నప్పుడు పుట్టుకుంటూ వాడు అక్కడ ఉన్నప్పుడు వారు అతను ఎదురు చూస్తున్నారు. వీరు ఏదైనా నాకు ఎక్కువ బహుమానం ఇస్తారు, ఎక్కువ కానుక ఇస్తారు అనుకుంటున్న సమయంలో వారు అన్నారు, మేము కలిగి ఉన్నది మా దగ్గర వెండి బంగారములు లేవు కానీ మేము కలిగి ఉన్నదే మీకు ఇస్తున్నాము, యేసు క్రీస్తు నామములో లేచి నడువు అన్నారు. అంటే వారు ఏం కలిగి ఉన్నారు? వాక్యము కలిగి ఉన్నారు. వాక్యమే దేవుడు. ఇప్పుడు నేను చెప్తున్న 2 విషయాలు ఏంటంటే, ఒకటి
చెప్పండి, బహుమానములు, రెండవది స్వాస్థ్యం. శిష్యులకు దేవుడు బహుమానాలు మాత్రమే ఇవ్వలేదు, వాక్యం ఇచ్చి ఉన్నాడు. ఆ వాక్యములోనే బహుమానములన్నీ ఉన్నాయి. స్వస్థపరిచే వరం ఉంది, ప్రవచించే వరం ఉంది. ఆమె అన్ని వరములు వాక్యములో ఉన్నాయి. వాక్యం ఏమై ఉన్నదంటే దేవుడై ఉన్నాడు. దేవుడు తనను తాను వారికి ఇచ్చుకున్నాడు, అంటే స్వాస్థ్యమునిచ్చాడు. వాక్యమే స్వాస్థ్యమై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఆ వాక్యం అనే స్వాస్థ్యమును శిష్యులకు ఇచ్చినప్పుడు ఆ వాక్యమునే ప్రపంచ నలుమూలలకి, అన్ని ప్రాంతాలకు వారు మోసుకుని వెళ్ళారు. మోసుకెళ్ళిందేంటి? వారు మోసుకెళ్ళిందేంటి? వాక్యాన్ని మోసుకెళ్ళారు. వరములను మాత్రమే కాదు, వాక్యమును మోసుకెళ్ళారు. వరములు ఉన్నాయి, వరముల ద్వారా అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. ఆ వరములన్నీ ఎందులో ఇమిడి ఉన్నాయంటే వాక్యములో ఇమిడి ఉన్నాయి. అందుకే దేవుడు శిష్యులకి ఏమి ఇచ్చాడంటే వాక్యం ఇచ్చాడు. వాక్యమే మన స్వాస్థ్యమై ఉన్నది. దేవుడు మనకిచ్చిన వాక్యమే మన యొక్క స్వాస్థ్యమై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్దాం. ఎవరిస్తారు స్వాస్థ్యము? మనము ఏ ఇంటిలో పిల్లలమయ్యామో ఆ ఇంటి తండ్రి మనకేమిస్తాడు? స్వాస్థ్యం ఇస్తాడు. ఇప్పుడు దేవుని ఇంటిలో పిల్లలమైతే, దేవుని ఇంట్లో పిల్లలం ఎప్పుడు అవుతాం? దేవుని ఇంట్లో పిల్లలం ఎప్పుడు అవుతాం? ఎలా అవుతాం? ఇప్పుడు జోయల్ది నేచురల్ బర్త్, భౌతిక సంబంధమైన జన్మ. ఇది భౌతిక సంబంధమైన జన్మ. ఆమేన్. ఈ సందర్భంగా 2-3 మాటలు వినండి, కొద్ది నిమిషాలు ఓపికతో. సమయం అయింది, అయినప్పటికీ 2 విషయాలు వినాలని నా యొక్క హృదయపూర్వకమైన విన్నపం. ప్రైజ్ ది లార్డ్. ఇది భౌతిక సంబంధమైన జన్మ. కృపరాజు ప్రియాంకలు ఏమంటారు? జన్మనిచ్చిన తల్లిదండ్రులు. వారు దేనికి జన్మనిచ్చారు? ఎవరికి జన్మనిచ్చారు? జోయల్కా? వారు ఎవరికి జన్మనిచ్చారు? జోయల్కా? చాలామంది వాక్యం ఎరిగిన వారే ఉన్నారు కాబట్టి నేను ఈ ప్రశ్న అడుగుతున్నాను. వారు జోయల్కి జన్మనిచ్చారా? ఎవరు ఈ జోయల్? వారు జన్మనిచ్చింది నేచురల్ బాడీ, భౌతిక సంబంధమైన శరీరమే. పురుష యొక్క కృపరాజులో ఉన్న కణము, ప్రియాంకలో ఉన్న అండము ద్వారా ఒక శరీరం రూపించబడింది. ఎవరిలో? ప్రియాంక గర్భములో. మరి జోయల్ ఎక్కడి నుంచి వచ్చాడు? శరీరమే తల్లి గర్భములో రూపించబడింది. జోయల్ ఎక్కడి నుంచి వచ్చాడు? దేవుని యొద్ద నుండి వచ్చాడు. శరీరం తయారవుతుంది, లోపల ఉన్న అసలు మనిషి వేరు, శరీరము వేరు. జోయల్ అనే వ్యక్తి నివసించడానికి ఒక శరీరము కావాలి. ఫిలిప్ అనే వ్యక్తిని నేను నివసిస్తున్నానంటే శరీరంలో నివసిస్తున్నాను. దేవజనులు ఈ గుడారాల్లో నివసిస్తున్నారు. ఈ గుడారము భౌతిక సంబంధమైన గుడారం. ఈ శరీరము భౌతిక సంబంధమైన శరీరం. ఇది జన్మించింది. ఎక్కడి నుండి వచ్చింది? తల్లి గర్భంలోంచి వచ్చింది. కానీ జోయల్ ఎక్కడున్నాడు? ఎఫెసీ పత్రిక 1:4 జగద్ ఉత్పత్తికి ముందే మనం క్రీస్తులో ఉన్నాం. అంటే జోయల్ కూడా ఎక్కడ ఉన్నాడు? ప్రైజ్ ది లార్డ్. జగదుత్పత్తికి ముందే, భూమికి పునాదులు వేయబడక ముందే ఎక్కడున్నాడండి జోయలు? క్రీస్తులో ఉన్నాడు. క్రీస్తులో ఉన్న జోయల్ 2025 చెప్పండి మే నెల 28వ తేదీన ఆ బాడీలోకి ప్రవేశించాడు. ఆ శరీరంలో నివసిస్తున్నాడు. అతను ఆ శరీరంలోకి వచ్చి 1 సంవత్సరం అయింది. ఇప్పుడు వారు కన్నది దేన్నయ్యా అంటే, వారి జన్మనిచ్చింది దేనికయ్యా అంటే చెప్పండి, శరీరానికి. ఇప్పుడు కృపరాజు మరియు ప్రియాంకాలైన సల్మాన్ రాజు గారు, వైడూరి గారు అంటే వాళ్ళ తాత, వాళ్ళ నానమ్మ, వాళ్ళ అమ్మమ్మ, వారి తాతయ్య ఎవరైనా
వారు కాపాడేది శరీరాన్ని, వారు పోషించేది శరీరాన్ని, వారు భద్రపరిచేది శరీరాన్ని. కానీ లోపల ఉన్న ఆత్మ జోయల్ అనే వ్యక్తి దేవునికి కనెక్ట్ అయి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? ఇది భౌతిక సంబంధమైన జన్మ. అతను ఎవరి విత్తనం అంటే కృపరాజు యొక్క విత్తనం అయి ఉన్నాడు. మనమందరము ఇక్కడున్న అందరూ వారి వారి తల్లిలో నుండి వచ్చారు. అయ్యగారు చెప్పారు 1975లో పుట్టారట. అంటే అప్పుడు ఆయన తల్లి గర్భంలో నుండి వచ్చారు. తల్లి గర్భంలోకి ఎలా వచ్చారు? వారి తండ్రిలో నుండి వచ్చారు. వారి తండ్రిలోకి ఎలా వచ్చారు? వారి తాతలో నుండి వచ్చారు. ప్రైజ్ ది లార్డ్. అంటే అది భౌతిక సంబంధంగా ఈ శరీరంలో విత్తనం ఉంది. పురుషుల్లో ఏముందండి? విత్తనం ఉంది. స్త్రీ ఏమో భూమి అయి ఉన్నది. రైతు భూమిలో విత్తనాలు వేస్తే ఆ భూమి ఏం చేస్తుంది? మొలిపింప చేస్తున్నట్టుగా పురుషుల్లో ఉన్న విత్తనము స్త్రీలో పడినప్పుడు స్త్రీ గర్భము భూమి అయి ఉన్నది. ఆ భూమి ఏం చేస్తుంది? ఆ విత్తనాన్ని మొలిపింప చేస్తూ ఉంది. ఒక బిడ్డ బయటకు వస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే భూమి ఎవరు? స్త్రీ. అందుకే పోల్చారు, దీన్ని బట్టే పోల్చారు. అది అంటే ఐదవ సోదరులో ఉన్న చాలా సిద్ధాంతాలు, తర్వాత ఏమో వాస్తు శాస్త్రాలని దీని బేసిడే వచ్చాయి. ఇప్పుడు అందరిళ్లలో ఈశాన్యమున పైప్ అనేది పెట్టుకోవడం అనేది, మందసం దగ్గర ఉన్న ఇత్తడి గంగాలం నీళ్లు పెడతారు చూశారు, అది ఈశాన్యమే. అక్కడి నుంచి వచ్చేయాలండి అన్నీ. అంటే స్త్రీ గర్భం ఏమై ఉన్నదండి? భూమి అయి ఉన్నది. పురుషుల్లో ఏముంది? విత్తనం ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఆ విత్తనము ఎలాంటి విత్తనం అంటే ఈ భౌతిక సంబంధమైన శరీరాన్ని తీసుకొచ్చింది. జోయల్ని తీసుకొచ్చింది. ఆ విత్తనము ఎవరిలో ఉన్న విత్తనము? కృపరాజులో ఉన్న విత్తనం. అంటే భౌతిక సంబంధమైన శరీరంలో ఏముంది అంటే ఒక విత్తనం ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు మొట్టమొదటిగా సృష్టి చేస్తున్నప్పుడు కూడా అన్ని విత్తనాలు కలిగే చేశాడు. చెట్లు, వృక్షాలు, జంతువులు, పక్షులు, పురుగులు, చేపలు, నీటి జీవులు అన్నిట్లోనూ దేవుడు విత్తనాలు పెట్టే చేశాడు. అలాగే శరీరమును కూడా విత్తనం పెట్టే చేశాడు. ప్రైజ్ ది లార్డ్. కానీ ఈ జన్మ భౌతిక సంబంధమైన జన్మ. ఈ శరీరములో ఉన్న విత్తనం ద్వారా పుట్టాడా కుమారుడు. ప్రైజ్ ది లార్డ్. కానీ దేవుడు ఆదికాండం 1:28 ఏం చెప్పారో చదువుదామా? ఆదికాండం 1:28. ఆదికాండం 1:28. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడే. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా సౌండ్ చెప్దాం. ఈ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా. దేవుడు ఆదామును చేసినప్పుడు మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను. ఆదామును చేశాక స్త్రీ ఉందా? అక్కడ స్త్రీ ఉన్నదా? 1వ అధ్యాయం ఆదికాండము 1వ అధ్యాయములో స్త్రీ ఉన్నదా? ఉందండి. ఆదాము లోపల ఉంది. ఆమేన్. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. ఆదాము లోపల ఉంది. ఇంకొక ప్రశ్న అడుగుతున్నాను. 1వ అధ్యాయములో ఇలాంటి రక్త మాంసములు కలిగిన శరీరం ఆదాముకు ఉన్నదా? దేవుడు ఆశీర్వదిస్తున్నప్పుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నింపేయండి అని చెప్పినప్పుడు ఆదాముకి రక్త మాంసములు కలిగిన శరీరము ఉన్నదా? ఉన్నదండి? లేదండి. రక్త మాంసములు కలిగిన శరీరము లేదండి. మరి ఎప్పుడు వచ్చిందయ్యా ఆయనకి? 2వ అధ్యాయం 7వ వచనంలో వచ్చింది. 2:7లో వచ్చింది. మీరు చదవచ్చు. 2:7. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మాయను. అప్పుడు అతనికి ఏమొచ్చింది? మట్టి శరీరం వచ్చింది. కానీ 1వ అధ్యాయములో దేవుడు ఆశీర్వదిస్తున్నప్పుడే అతనికి ఏమి లేదు? రక్త మాంసములు కలిగిన శరీరము
లేదు. అంటే ఆ ఆశీర్వాదము రక్త మాంసముల శరీరముతో సంబంధము లేదు. ఏ ఆశీర్వాదము? ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి లోపరుచుకోండి అనే ఆశీర్వాదము రక్త మాంసములు కలిగిన శరీరానికి సంబంధము లేదు. అంటే అక్కడ వేరొక శరీరం ఉంది, అది ఆత్మ సంబంధమైన శరీరము, అది అక్షయమైన దేహము, అది అమర్త్యమైన దేహము. 2వ అధ్యాయములో క్షయమైన శరీరం వచ్చింది. అంటే ఈ మట్టి దేహము చేశాక మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి అని చెప్పలేదు. అంటే సంతానాన్ని వృద్ధి చేయడం అనేది భౌతిక సంబంధమైన శరీరానికి సంబంధించినది కాదు. అదేంటి అలా చెప్తారు? మరి పిల్లలు ఎలా పుడతారు అనుకోవచ్చు మీరు. అట్లా చెప్తున్నావేంటయ్యా, పిల్లలు ఎలా పుడతారు అని అనుకోవచ్చు మీరు. అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి నింపేయండి పిల్లలతో భూమిని అంతా నింపేయండి అన్నాడు దేవుడు ఆదాముతో. అప్పటికి అవ్వ లోపల ఉంది. అప్పటికి భౌతిక సంబంధమైన దేహం ఆదాముకి ఇవ్వబడలేదు. కానీ నేనేమన్నా అంటే ఆ ఆశీర్వాదము భౌతిక సంబంధమైనది కాదు. అంటే మరి పిల్లలు ఎలా పుడతారు? పిల్లలు ఎలా పుట్టేది భౌతిక సంబంధమైన శరీరం కాకపోతే? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నా ప్రశ్న చెప్పనా? మీకు అందరికీ నా ప్రశ్న అడగనా? యేసు ప్రభువు వారు ఎలా జన్మించారు? యేసు ప్రభువు వారు ఈ లోకంలో ఎలా జన్మించారు? క్రైస్తవులందరికీ తెలుసు. జోయల్ జన్మిస్తున్నట్టు ఇక్కడున్న మనమందరం జన్మించినట్టు భౌతిక సంబంధమైన ఒక శుక్రకణం ద్వారా జన్మించాడు ఆయన. ఏదో ఒక మనిషి యొక్క కణం ద్వారా జన్మించాడు ఆయన? కాదు. ఆయన మనుషుల ద్వారా రాలేదు. దానియేలు గ్రంథంలో ఏముందయ్యా? చేతి సహాయం లేని రాయి అనగా మనమందరము ఎవరో ఒకరు విసిరితే వచ్చాం. ఎవరో ఒకరు విసిరడం అంటే కృపరాజు విసిరాడు. ఎవరిని? జోయల్ని. కృపరాజు ద్వారా వచ్చాడు జోయల్. ఇక్కడ మనమందరం ఒక మనిషి ద్వారా వచ్చాం. ఆయన చేతి సహాయం లేని రాయి. ఎవరు ఆయన్ని లోకానికి తీసుకురాలేదు. కృపరాజు ప్రియాంకలో ఒక కుమారుడు తీసుకొచ్చినట్టు దేవుణ్ణి, యేసు ప్రభువుని ఏ మనిషి తీసుకురాలేదు. ఆయన తనంతట తానే వచ్చాడు. ఏ బీజం ద్వారా ఆయన శరీరం ధరించుకున్నాడు? మరి ఈరోజు సైన్స్ ఏమంటది? ఒక పురుషుని కణము, ఒక స్త్రీ అండము కలిస్తేనే శరీరం ఏర్పడుతుంది, బిడ్డ పుడతాడు. అందుకే టెస్ట్ ట్యూబ్ బేబీ కూడా ఎలా వచ్చింది? బైబిల్ నుంచే వచ్చింది. యేసు ప్రభు జన్మను ఆధారం చేసుకునే టెస్ట్ ట్యూబ్ బేబీ అనే ప్రయోగం చేశారు సైంటిస్టులు. ఇప్పుడు చేశారు వారు ప్రయోగం. దేవుడు ఎప్పుడో చేశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరియ గర్భంలోకి పెట్టింది కణము కాదు, పిండాన్ని. మరి గర్భం లోపలికి పెట్టింది ఫలదీకరణ చెందిన పిండాన్ని పెట్టాడు ఆయన. ఆమె ఎలాంటి శారీరక అనుభూతి చెందకుండానే గర్భవతి అయింది. ఆమెనా? నిజమేనండి. మంచి మనసుతో వినండి. ప్రైజ్ ది లార్డ్. నేనేం చెప్తానంటే న్యాచురల్ బర్త్, భౌతిక సంబంధమైన జన్మ, అది ఎలా వస్తుంది? పురుషుల్లో ఉన్న కణము ద్వారా వస్తుంది. మరి దేవుడు ఆశీర్వదించిన ఆశీర్వాదం ఏంటి? ఎలా ఆశీర్వదించాడు ఆయన? ఆశీర్వదించినప్పుడు ఈ శరీరం లేదే, ఈ శరీరానికి సంబంధించింది కాదు అది. మరి దేని ద్వారా? అక్షయ బీజం అనేది ఒకటి ఉంది. ఈ శరీరంలోంచి వచ్చిన బీజమేమో క్షయ బీజం, ఈ శరీరం నుంచి కాకుండా వచ్చేదేమో అక్షయ బీజం. యేసు ప్రభు వారు జన్మించింది క్షయ బీజం ద్వారా కాదు, అక్షయ బీజం ద్వారా జన్మించారు. ఏ మానవుని యొక్క కణం ద్వారా యేసు ప్రభు వారు జన్మించలేదు. ఏ మనిషి ఆయన్ని ఈ లోకంలోకి తీసుకురాలేదు. అక్షయ బీజం మూలముగా ఆయన జన్మించి ఉన్నాడు. గట్టిగా దేవస్థానం చెప్తారా? ప్రైజ్ ది లార్డ్. చివరిగా ఒక మాట చదవండి. మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయము 22వ వచనం. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము. దేని నుండి? ఎన్ని బీజాలు ఉన్నాయి?
2 బీజాలు ఉన్నాయి. ఒకటి, ఇంకొకటి జోయల్ క్షయ బీజం నుండి పుట్టాడు. ఇక్కడ ఉన్న మనమందరం క్షయ బీజం నుండి పుట్టాం. కాబట్టి మనం ఇంటి పేరు కలిగిన కుటుంబంలో మనం ఏమయ్యాం? వారసులమయ్యాం, పిల్లలమయ్యాం. కాబట్టి వారసులమయ్యాం. ప్రైజ్ ది లార్డ్. నాకు సల్మాన్ రాజు గారు ఇక్కడ పరిచయం చేస్తున్నాం కాబట్టి మీ ఆస్తిలో నాకు వారసత్వం ఇవ్వండి, నాకు కొంచెం బాగా ఇవ్వండి అంటే ఇస్తారా? ఎందుకెవరు? ఆ ఇంట్లో నేను పుట్టలేదు కాబట్టి నేను వారసుని కాదు. ఆ వారసత్వం తీసుకోవాలంటే ఏం చేయాలంటే ఆ కుటుంబంలో నేను ఏం చేయాలి? జన్మించాలి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అందరము ఎలా జన్మించామండి? క్షయ బీజం నుండి పుట్టాం. ఇంకొక బీజం ఏంటి? అక్షయ బీజం. అది ఆదికాండం 1వ అధ్యాయంలో ఉంది. ఆ బీజం ద్వారా పిల్లలు కనమన్నాడు ఆయన. యేసు ప్రభు వారు ఎలా పుట్టారంటే అక్షయ బీజం ద్వారా పుట్టారు. క్షయ బీజం ద్వారా పుట్టాం కాబట్టి ఈ శరీరంలో పాపం ఉంది. అక్షయ బీజం ద్వారా పుడితే పాపం ఉండదు. అందుకే యేసుక్రీస్తు రక్తం ఏమై ఉన్నది? పరిశుద్ధ రక్తమై ఉన్నది. మన రక్తం ఏమై ఉన్నది? పాప రక్తమై ఉన్నది. ఇది సైన్స్కు అందనిది. సైన్స్కి ఆదికాండం 3 నుండే తెలుసు, ఆదికాండం 1, 2 తెలియదు. మళ్ళీ చెప్తున్నాను, సైన్స్కి ఆదికాండం 3 నుండే తెలుసు. సైన్స్కి ఆదికాండం 1వ అధ్యాయం 2వ అధ్యాయం తెలియదు. సహోదరులారా, క్రైస్తవ సోదరులారా, క్రైస్తవ బోధకులారా, ఎవరైనా సరే మనము విశ్వాసము ద్వారా బైబిల్ని చూడాలి, సైన్స్ ద్వారా కాదు. సైన్స్కి ప్రూఫ్ కావాలి. విశ్వాసం ఏం చేస్తుందంటే అదృశ్యమైన దాన్ని కూడా నమ్ముతుంది. విశ్వాసము అదృశ్యమైనది ఉన్నది అనేది నమ్మేదే విశ్వాసమై ఉంది. ఆదికాండం 1వ అధ్యాయం సైన్స్కి తెలియదు, ఆదికాండం 2వ అధ్యాయం కూడా సైన్స్కి తెలియదు. ఆదికాండం 1వ అధ్యాయంలో ఉన్న ఆశీర్వాదము ఇప్పుడు మనం కలిగిలేము. మనం అందరము క్షయ బీజం మూలంగా పుడుతున్నాము. యేసు ప్రభు వారు ఎలా పుట్టారయ్యా? అక్షయ బీజం మూలముగా పుట్టారు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. ముగింపులో చివరి మాట వినండి. ఇప్పుడు మనము క్షయబీజం మూలంగా పుట్టాము కాబట్టి భౌతిక సంబంధమైన కుటుంబంలో పిల్లలమయ్యాం. భౌతిక సంబంధమైన కుటుంబంలో పిల్లలమయ్యాము కాబట్టి ఆ కుటుంబంలో మనం వారసులమయ్యాం. ఇప్పుడు మనం దేవుని కుటుంబంలో జన్మించాలంటే, అంటే దేవుని కుటుంబంలో పిల్లలం అవ్వాలంటే అక్షయ బీజం మూలంగా జన్మించాలి. ఏ బీజము? అక్షయ బీజం ఉందా? ఉంది. వాక్యము అనే అక్షయ బీజం మూలముగా జన్మించాలి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా దేవుని స్తోత్రిద్దాం. హల్లెలూయా. జన్మలో 3 ఉన్నాయి: నీరు, రక్తము, జీవము. ఉమ్మనీరు, నీరు వస్తుంది ముందు, తర్వాత రక్తం వస్తుంది, తర్వాత జీవం వస్తుంది. పిల్లల కన్నా ప్రతి తల్లికి తెలిసే సంగతి. 3 ఉంటాయి. ఆ 3 ఏది తక్కువ ఉన్నా రిజల్ట్ ఏంటి? మరణం. కాబట్టి ఇప్పుడు ఆత్మీయంగా దేవుని కుటుంబంలో జన్మించాలంటే కూడా మొదటిది ఏంటయ్యా? నీరు. రెండవది ఏంటండి? రక్తము. మూడవది ఏంటండి? జీవము లేక అగ్ని, ఆత్మ. ఈ 3 ద్వారానే మనము దేవుని కుటుంబంలోనికి జన్మిస్తున్నాం. ఇప్పుడు ఇక్కడున్న జోయలు ఏ కుటుంబంలో జన్మించాడు? భౌతిక సంబంధ కుటుంబంలో జన్మించాడు. మనం ఆత్మ సంబంధ కుటుంబంలో జన్మిస్తే, ఒక మాట నేను చదువుతున్నాను, ద న్యూ బర్త్ పుల్స్ యువర్ నేమ్ అవుట్ ఆఫ్ ద ఓల్డ్ బుక్. కొత్త జన్మ, అక్షయ బీజం మూలంగా పుట్టే జన్మ. మొదటి జన్మలో లోపం ఉంది కాబట్టి రెండవ జన్మ ఏం చేస్తుందండి మనల్ని? రెండవ జన్మ ఏం చేస్తుంది మనల్ని? పాత పుస్తకం నుండి, పాత పుస్తకం ఏంటి, కొత్త పుస్తకం ఏంటి? పాత పుస్తకం ఏంటి, కొత్త పుస్తకం ఏంటి? పాత పుస్తకం పాత గొలుసు వారి ఇంటి పేరులో ఉన్న పుస్తకం. మరి కొత్త పుస్తకం ఏంటి? పాత పుస్తకం ఏంటి, కొత్త పుస్తకం ఏంటి? పాత వంశావళి ఏంటి, కొత్త వంశావళి ఏంటి? పాత కుటుంబం ఏంటి, కొత్త కుటుంబం ఏంటి? పాత కుటుంబం అంటే మొదటి జన్మలో, నేచురల్ బర్త్లో మొదటి జన్మలో ఆ యొక్క కుమారుడు జోయల్ జన్మించాడు కాబట్టి ఆ కుటుంబంలో అతని పేరు లిఖించబడింది. ఆ వంశావళిలోకి అతని పేరు వచ్చింది. సల్మాన్ రాజు గారికి 2 కుమారులు. అందులో పెద్ద కుమారుడు కృపరాజు, కృపరాజుకి కుమారుడు
స్టీవెన్ జోయల్ వచ్చాడు అంటే ఆ కుటుంబంలో ఆ పుస్తకంలో అతను లిఖించబడ్డాడు. ఏమండి, రేషన్ కార్డులోకి వస్తాడా? వస్తాడు. ఆధార్ కార్డులోకి వచ్చాడా? కుటుంబంలో ఒక వ్యక్తిగా ఉన్నాడా? ఇప్పుడు ఫ్యామిలీ కౌంటింగ్ జరిగింది మొన్ననే, జనాభా లెక్కల్లో ఫ్యామిలీ కౌంటింగ్ జరిగింది. ఫ్యామిలీ కౌంటింగ్లో ఆయన పేరు పెట్టారా? ఉన్నారా సభ్యులు? గత సంవత్సరంలో అతను లేడు, కానీ ఈ సంవత్సరంలో అతను ఉన్నాడు. దేవుడు ఆశీర్వదిస్తే మరొక సంవత్సరం వచ్చేటప్పటికి ఇంకొక బిడ్డను దేవుడు ఇవ్వచ్చు. అంటే ఆ పాత పుస్తకంలో అతని పేరు రాయబడతా ఉంది. ఎప్పుడైతే అక్షయ బీజం మూలంగా పుడుతున్నాడో అతన్ని కొత్త జన్మ అతను ఏం చేస్తున్నాడు? పాత పుస్తకం నుంచి లాగి కొత్త పుస్తకంలో నమోదు చేయబడుతుంది. ఎంతమంది పేర్లు కొత్త పుస్తకంలో నమోదు చేయబడ్డాయో? ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది పేర్లు కొత్త పుస్తకంలో నమోదు చేయబడ్డాయో? మేమంటే ఏమనుకుంటున్నాం? మేము పాత కొలుసోళ్ళు, మా ఇంటి పేరోళ్ళు బోలు మందం, ఈ ఊరంతా మా ఇంటి పేరోళ్ళు అనుకుంటున్నారేమో. ఆ పాత పుస్తకం నుంచి ఎక్కడికి వచ్చేయాలి? ఆ పాత పుస్తకం నుంచి ఎక్కడికి వచ్చేయాలి? కొత్త పుస్తకంలోకి వచ్చేయాలి. ప్రైజ్ ది లార్డ్. అలాగే కొత్త జన్మలో మూడు స్టేజెస్ ఉన్నాయి. ఒకటి నీరన్నాము, రెండవది రక్తం అన్నాము, మూడవది అగ్ని ఆత్మ అనగా అది ఏమై ఉన్నదయ్యా? పరిశుద్ధాత్మ బాప్తిస్వము. ఇక్కడ పాస్టర్స్ ఉన్నారు, వారి దగ్గరికి ఎవరైనా వచ్చి అయ్యా నాకు బాప్తిసం కావాలంటే, మరొక దైవజనులు కూడా వచ్చారు, బ్లెస్సింగ్ గారు, వారికి నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. బ్లెస్సింగ్ గారు కూడా ఉన్నారు. వారి దగ్గరికి వచ్చారనుకోండి, అయ్యా నాకు బాప్తిసం కావాలంటే ఏం చేస్తారండి? బాప్తిసం కావాలంటే ఏం చేస్తారు? నీటిలోకి తీసుకెళ్ళి వారికి బాప్తిసం ఇస్తారు. సేవకులు కేవలము నీటి బాప్తిసం మాత్రమే ఇవ్వగలరు. ఇంకొక బాప్తిసం ఉంది. ఏంటి ఇంకొక బాప్తిసము? పరిశుద్ధాత్మ బాప్తిసము. బాప్టిజం ఆఫ్ హోలీ గోస్ట్ ఈజ్ ఎ రియల్ న్యూ బర్త్. అది ఎవరిస్తారు మరి? పాస్టర్ల చేతిలో లేదండి. అది ఇవ్వడం పాస్టర్ల చేతిలో లేదండి. యోహాను గారి చేతిలో కూడా లేదు. యోహాను బాప్తిసం యోహాను గారు, నేను నీళ్ళలో మాత్రమే బాప్తిసం ఇస్తున్నాను, కానీ నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తివంతుడు, ఆయన చెప్పులు వాడు విప్పుడకుండా పాత్రుడుగా ఆయన పరిశుద్ధాత్మలోని అగ్నిలోని మీకు బాప్తిసం ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే పరిశుద్ధాత్మ బాప్తిసం ఎవరిస్తారు? అది దేవుడిచ్చేది. నువ్వు మారుమనసు పొందావా పొందలేదా, నువ్వు లోపల మారిందా మారలేదా అనవసరం. వచ్చారా బాప్తిసం కావాలంటే మేము లేట్ చేయకూడదు, ఇచ్చేయాలంటే. ఎందుకంటే మరుసటి రోజు అతను చనిపోయాడు అనుకోండి, ఒకవేళ మేము చాలా పశ్చాత్తాపడవలసి వస్తుంది, చాలా బాధపడతాం. ఎందుకంటే బాప్తిసం ఇమ్మని వచ్చాడు బ్రదరు, ఇవ్వలేకపోయాను నేనని బాధపడతాడు వచ్చిన వెంటనే. అందుకని ఏం చేస్తారు? బాప్తిసం ఇచ్చేయాలి. నీటి బాప్తిసం పాస్టర్ల చేతిలో ఉంది. లోపల మారావా, మారు మనసు పొందావా లేదా అనేది ఎవరికి తెలియదు, అనవసరం. కానీ ఏమివ్వాలి? నీటి బాప్తిసం ఇస్తారు పాస్టర్లు. కానీ ఇంకొక బాప్తిసం ఏమై ఉంది? పరిశుద్ధాత్మ బాప్తిస్వము. అది ఎవరిచ్చేది? దేవుడిచ్చేది. కాబట్టి దేవుడిచ్చే ఆ పరిశుద్ధాత్మ బాప్తిస్వము ద్వారా మనం ఎక్కడికి అడుగు పెడుతున్నామంటే క్రొత్త జన్మలోనికి, మరొక కుటుంబములోనికి. ఎవరైతే నీటి మూలముగా, రక్తము మూలముగా, అగ్ని మూలముగా, పరిశుద్ధాత్మ బాప్తిసం మూలముగా వస్తున్నారో వారు మరొక కుటుంబంలోనికి వస్తున్నారు. అదే దేవుని కుటుంబం అయి ఉన్నది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొదటి జన్మిచ్చేది భౌతిక తల్లిదండ్రులు, కానీ రెండవ జన్మిచ్చేది ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. కాబట్టి ఎక్కువ సమయం అయింది కాబట్టి నేను ఇక్కడ ఆపేస్తున్నాను. మనమందరం క్షయబీజం మూలంగా పుట్టాం, మొదటి జన్మలోకి వచ్చాం. ఇప్పుడు అక్షయ బీజం మూలంగా పుడితే మరి ఏమవుతుంది? నేను ఒక ప్రశ్న అడగా మిమ్మల్ని అందరినీ. స్టీవెన్ జోయల్లో ఉన్న రక్తం ఎవరిదే? స్టీవెన్ జోయల్లో ఉన్న రక్తం ఎవరిదే? ఎందుకంటే ఆ కుటుంబంలో జన్మించాడు కాబట్టి. ఇప్పుడు మనం దేవుని కుటుంబంలో జన్మిస్తే, చెప్పండి, దేవుని కుటుంబంలో జన్మిస్తే మన లోపల ఉండే రక్తం ఎవరిది? యేసు ప్రభు రక్తం 2000 సంవత్సరాల క్రితం ప్రార్థిస్తూ ఉంది. ఏమని? ప్రభువా తండ్రి, వీరేం చేస్తున్నారో వీరెరుగరు, వీరిని క్షమించు. ఏ రక్తం? యేసుక్రీస్తు రక్తం.
యేసు ప్రభు వారు చనిపోయిన తర్వాత అపోస్తల కార్యం 7వ అధ్యాయంలో స్టెఫను ప్రార్థన చేస్తున్నారు. తండ్రి, వీరేం చేస్తున్నారు వీరెరుగరు, వీరిని. ఎవరి రక్తం అది? స్టెఫన్లో ఉన్న రక్తం ఎవరిది? యేసు ప్రభు రక్తంగా మారిపోయింది స్టెఫన్ రక్తం. ఎందుకనంటే పెంతెకోస్తు పండుగ దినమున ఆయన 2వ జన్మ జన్మించాడు కాబట్టి అతని రక్తం కూడా ఏమైంది? పౌలు రక్తము, పేతురు రక్తము, ఆంద్రేయ రక్తము. అపోస్తులు 12 మంది ఎలా చనిపోయారో మనకు తెలుసును. వారి యొక్క ప్రార్థన ఏంటి? వారు చనిపోతున్న సమయంలో వారు చేస్తున్న ప్రార్థన వారిది కాదు, వారి రక్తం మారిపోయింది. ఎవరి రక్తం వలే? ఎందుకంటే ఆ కుటుంబంలో జన్మించారు కాబట్టి. మనం ఆయన కుటుంబంలో జన్మించిన వారం అయితే మన రక్తం కూడా ఏమవుద్ది? ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. కానీ ఇంకా లోపల ఏముంది రక్తంలో? తాత ముత్తాతల క్వాలిటీసే కనబడుతున్నాయి, మన తాతల క్వాలిటీస్ కనబడుతున్నాయి, మేనత్త గుణలక్షణాలు కనబడుతున్నాయి, మేనమామ గుణలక్షణాలు కనబడుతున్నాయి, తాత బుద్ధులు కనబడుతున్నాయి, నానమ్మ బుద్ధులు కనబడుతున్నాయి, అమ్మమ్మ బుద్ధులు కనబడుతున్నాయి, తండ్రి బుద్ధులు కనబడుతున్నాయి, తల్లి బుద్ధులు కనబడుతున్నాయి, ఇంకా కనబడుతున్నాయి. నువ్వు ఇంకా జన్మించలేదు. జన్మిస్తే నీ తండ్రి యేసుక్రీస్తు అయి ఉంటాడు. ఆయన రక్తమే నీ లోపల ఉంటుంది. అప్పుడు ఆయన రక్తమే కనబడుతుంది, ఆయన గుణలక్షణాలే కనబడతాయి. ఎప్పుడు అక్షయ బీజము మూలముగా జన్మిస్తే. పగ, కక్ష, కోపము, ద్వేషము, ఈర్ష్య, అసూయ ఇవి బహుగా విస్తరిస్తూ ఉన్నాయి. ఎక్కడ విస్తరిస్తున్నాయి? మనుషుల హృదయాల్లో విస్తరిస్తున్నాయి. అవన్నీ మొదటి జన్మ ద్వారా వచ్చాయి. మొదటి జన్మ ద్వారా వచ్చిన లక్షణాలు అవి. 2వ జన్మ జన్మిస్తే మనం ఎవరిని ప్రదర్శిస్తామయ్యా? అపోస్తలుడైన పౌలు గారు అన్నారు రోమాపత్రికలో, నేను తీయక్కర్లేదు, రోమాపత్రికలో ఆయన అంటున్నారు, నేను మేలు చేయాలనుకుంటున్నాను కానీ చేయకూడని కీడు చేస్తున్నాను, నా యందు వేరొక నియమము నివసిస్తూ ఉంది, అది పాపమే అన్నాడు. నా యందు అనగా నా శరీరమందు అని కూడా ఉంది అక్కడ. అంటే ఆయన శరీరంలో ఏముంది? మేలు చేయాలనుకున్నాడు కానీ చేయకూడని కీడు చేస్తున్నాడంట రోమాపత్రికలో. అదే పౌలు గారు ఫిలిప్పీ పత్రికలోకి వచ్చినప్పటికీ ఏమన్నారయ్యా అంటే, నేను ఇప్పటికే నా పరుగు కడముట్టించాను అనుకోవట్లేదు, సంపూర్ణ సిద్ధి చెందాను అనుకోవట్లేదు, వెనుకున్నవి మరచి ముందున్న వాటికే గురి యొద్దకు పరిగెడుతున్నాను అన్నాడు. వెనుకున్నవి మరచి ముందున్న వాటికే పరిగెడుతున్నాను అన్నాడు. కానీ తిమోతి పత్రికలోకి వచ్చేసరికి, నేను మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని. ప్రైజ్ లార్డ్. ఇంకా ఏమన్నారు ఆయన? నేను జీవించుచున్నది నేను కాదు, క్రీస్తే నా యందు అనగా నా శరీరమందు. రోమాపత్రికలో వేరొక నియమము నా యందు ఉన్న ఆయనే చివరికి వచ్చేటప్పటికీ ఆయన అంటున్నాడు, నా యందు క్రీస్తు నివసించుచున్నాడు. ఆ స్థాయికి మనము రావాల్సి ఉంది. 3 దశలుగా పౌలు గారి జీవితంలో మనం చూడగలము. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కొంచెం కొందరికి నొప్పించినా ఇది వాక్యమై ఉంది. మనము 2వ జన్మ జన్మిస్తే మనం కనపరచాల్సింది ఎవరిని? సినీ తారలను కాదు, రాజకీయ నాయకుల్ని ప్రదర్శించకూడదు, సినీ తారలను ప్రదర్శించకూడదు. వారు వేసుకుంటున్నట్టుగా మనం కూడా కురుసు బట్టలు వేసుకుని, రకరకాల బట్టలు వేసుకుని వారి వలె మనము ఉండకూడదు. ఎందుకనంటే నువ్వు వారిని ఇంకా ప్రదర్శిస్తున్నావు అంటే నువ్వు ఇంకా జన్మించలేదు. కానీ బైబిల్ పట్టుకుని మాత్రం ప్రార్థనకి వెళ్తావు, పాటలు పాడతావు, పరిచయం చేస్తావు, అన్నీ చేస్తావు. కానీ ఎవరు కనపడుతున్నారు? సమయం వచ్చేటప్పటికి సినీ తారలు కనపడుతున్నాను. అసలైన తార, అసలైన హీరో ప్రభు అయిన యేసుక్రీస్తే పౌలులో కనబడినట్టు, పేతురులో కనబడినట్టు, స్టెఫనులో కనబడినట్టు మనలో కూడా కనబడాలంటే మనము పిల్లలం అవ్వాలి. ఎవరికి? క్రీస్తుకి, యేసుక్రీస్తుకి పిల్లలం అవ్వాలి. యేసుక్రీస్తుకి పిల్లలమైతే ఏమవుతామండి? వారసులం. ఏ వారసులం అంటే ఆయన ఏ గుణలక్షణాలు కలిగి ఉన్నాడో అదే గుణలక్షణాలు ప్రపంచానికి చూపించడానికి. నువ్వు అంటామాట, ఆ బిడ్డ అంటాడన్నమాట జోయలు, నేను కృపరాజు ప్రియాంకల కుమారుణ్ణి కాదు. మరి ఎవరు కుమారుడు?
నువ్వెవరు అని. నేను కృపరాజు ప్రియాంకల కుమారుడిని కాదు. మరి ఎవరు కుమారుడు? యేసుప్రభు వారు 12 ఏళ్ల వయసులో దేవాలయంలో వదిలేసి వెళ్ళిపోయారే, అవునండి. 12 ఏళ్ల వయసులో వదిలేసి వెళ్ళిపోయారా? అప్పుడు మరలా తిరిగి యోసేపు మరియలు వెతుక్కుంటూ వచ్చి దేవాలయం మీదకి వచ్చేప్పటికి పెద్ద పెద్ద జ్ఞానులతో అధికారులతో ధర్మశాస్త్ర బోధకులతో ఆయన మాట్లాడడం చూసి, అయ్యా నీ తండ్రి నేను ఏమన్నదండి ఆమె, నీ తండ్రియో నేను నిన్ను వెతుకుచున్నామన్నది. ఆయన దాన్ని సరిచేస్తున్నాడు. యేసుప్రభు వారు దాన్ని సరిచేస్తున్నాడు. ఆ మాటని తల్లి చెప్పిన, ఆ మరియ చెప్పిన ఆ మాటని సరిచేస్తున్నాడు. ఏమన్నాడు ఆయన? నేను నా తండ్రి పని మీద ఉండాలని నువ్వు ఎరగవా? ఆయన తండ్రి ఎవరు? యోసేపు. అయితే యోసేపు ఏం పని? వడ్రంగి పని. ఇప్పుడు ఆయన కూడా ఏం పని చేయాలి? వడ్రంగి పని చేయాలి. ఆయన ఏమన్నాడు ఇప్పుడు? నేను నా తండ్రి పని మీద ఉండాలని మీకు తెలియదా అంటే ఇప్పుడు ఆయన తండ్రి ఎవరని? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం ఎవరి పని మీద ఉండాలి? ఎవరిని ప్రదర్శించాలి? దేవుణ్ణి ప్రదర్శించాలి. ఇప్పుడు క్రైస్తవ్యంలోనే గొడవలు, క్రైస్తవుల మధ్య భేదాలు, క్రైస్తవులు ఒకరినొకరు ద్వేషించుకోవడం, అసహించుకోవడం, తిట్టుకోవడం, పోట్లాడుకోవడం, తగవులు పెట్టుకోవడం, పాస్టర్ల మధ్య తగవులు, విశ్వాసుల మధ్య తగవులు ఎందుకున్నాయంటే నీకు 2వ జన్మ సరిగా జరగలేదు. ఆ 2వ జన్మ జన్మించినప్పుడు ఖచ్చితంగా మనం ఎవరిని ప్రదర్శిస్తామంటే క్రీస్తునే ప్రదర్శిస్తాం. అందుకే పౌలు గారు అంటున్నారు, హేబేలు రక్తము కంటే మరి శ్రేష్టముగా పలుకు యేసు రక్తము యొద్దకి. హేబేలు రక్తం కంటే, యేసు రక్తం దగ్గర కంటే హేబేలు రక్తం ఏం కోరుకుంది? మొరపెట్టిందా దేవునికి? ఏమని? నా అన్న నన్ను చంపేశాడు, నాకు న్యాయం తీర్చు. రక్తం మొరపెట్టింది. అంటే ఆ హేబేలు రక్తం తీర్పును కోరుకుంది. న్యాయం తీర్చు, నాన్న నన్ను చంపేశాడు, న్యాయం తీర్చు అంటే దేవుడు ఆ రక్తం యొక్క మొర విని ఆ కయ్యనికి శాపమునిచ్చాడు, శపించాడు దేవుడు. భూమి మీద నువ్వు శపింపబడిన వాడవై ఉంటాడని. నిన్నెవడైతే చంపుతాడో వాడికి 7 రెట్లు శాపం ఉంటుందని. ఆ కయ్యను వంశములో వాడే కయ్యన్ని చంపినట్టుగా మనం ఆదికాండంలో చూస్తాం. ఏం చెప్తున్నానంటే హేబేలు రక్తము కూడా ఏం కోరుకుంది? తీర్పును కోరుకుంది. హేబేలు రక్తము ప్రతీకారాన్ని కోరుకుంది. కానీ యేసు రక్తము క్షమాపణ కోరుకుంది. ఇప్పుడు పిల్లలమైతే వారసులం అంటే ఆయనకు ఉన్నదంతా స్వాధీనం చేసుకోవడం గురించి తర్వాత నువ్వు ఆయన్ని ప్రదర్శించవలసిందే. భూమి మీద నువ్వు ఆయన్ని ప్రదర్శించవలసిందే, ఆయన్ని చూపించవలసింది. ఆయన మనం ప్రదర్శించవలసిన సమయం ఇది. ప్రదర్శించాలంటే ఏం చేయాలి? ఆయన కుటుంబంలో మనము జన్మించాలి. జన్మించడం అంటే ఏంటి? కొందరు అనుకుంటారు బాప్తిసం పొందడమే జన్మ అయిపోయింది అనుకుంటున్నారు. ఈరోజు క్రిస్టియానిటీలో బాప్తిసం అంటే సంఘ సభ్యత్వానికి అయిపోయింది. సంఘములో సభ్యుల సంఖ్య పెంచుకోవడానికి బాప్తిసం అయిపోయింది. కానీ కొత్త జన్మలో బాప్తిసం అనేది మొదటిది. 2వది రక్తము ద్వారా శుద్ధి చేయబడుట. 3వది పరిశుద్ధాత్మ బాప్తిసం అయి ఉన్నది. ఈ 3 ద్వారానే క్రొత్త జన్మ. అప్పుడు మనము దేవుని కుటుంబములోనికి పిల్లలమవుతున్నాము. ఈరోజు చాలామంది క్రైస్తవులు ఉన్న భావన ఏంటంటే బాప్తిసం పొందాం, నేనేమైపోయాను? దేవుని బిడ్డనైపోయాను. అది నీరొకటేనండి, నీరొకటే అయ్యింది. నీరొకటే అయ్యింది. యోహాను పత్రికలో చెప్పబడింది, పరలోకంలో 3 సాక్షి చెప్తారంట దేవుని దగ్గర. నీరు, రక్తము, అగ్ని సాక్షి చెప్తాయట. నీరు, రక్తము, అగ్ని కూడా సాక్షి చెప్తాయంట ఆయన దగ్గర. ఎవరి గురించి?
నీ గురించి మీ పాస్టర్ సాక్ష్యం చెప్పకలే, ఎవరో సాక్ష్యం చెప్పకలే, ఊరోళ్ళు సాక్ష్యం చెప్పకలే. నీరు సాక్ష్యం చెప్తుంది, రక్తం సాక్ష్యం చెప్తుంది, అగ్ని సాక్ష్యం చెప్తుందట. యోహాను పత్రికలో రాయబడింది. ప్రైజ్ లార్డ్. కొందరు నీటి దగ్గరకు వచ్చి పిల్లలమైపోయాను అనుకుంటున్నారా? నోను. అంతరంగం మార్చబడాలి, రక్త మార్పిడి జరగాలి. రక్తం దగ్గరికి వస్తే మన లోపల ఉన్న రక్తం మారుతుంది. ఈ మనిషి రక్తము దేవుని రక్తముగా మార్చబడుతుంది. అది ఆది అపోస్తుల్లో జరిగింది, ఇప్పుడు కూడా కొందరిలో జరుగుతూ ఉంది. ఎవరు ఆ రక్తం దగ్గరకు వస్తున్నారో, ఆ రక్తం అంటే ఏంటో చెప్పడానికి సమయం లేదు కాబట్టి నేను చెప్పట్లేదు. కానీ ప్రియమైన దేవుని పిల్లరా, మొదటి జన్మలో ఉన్న గుణలక్షణాలన్నీ మనం వ్యక్తపరుస్తున్నామంటే ఖచ్చితంగా మనకి రెండవ జన్మ అవసరమై ఉన్నది. మనలో మొదటి జన్మ గుణలక్షణాలు ఇంకా కనబడుతున్నాయి అని మీకు అర్థమైతే, మీకు కనబడతాయి, నాకు కనబడవు, మీకు కనబడతాయి మీ గుణలక్షణాలు. మీ మాటలు, మీ చూపులు, మీ తలంపులు, మీ పనులు, ఇవన్నీ ఆ మనలో నుండి వస్తున్న ఆ యొక్క గుణలక్షణాలు ఎవరివో ఆ గుణలక్షణాలు మొదటి జన్మవో రెండవ జన్మవో మనకు కనబడతాయి. వాటిని బట్టి నువ్వేం చేయాలి? ప్రభువా నాకు రెండవ జన్మని దయచేయమని అడగాలి. ఎందుకంటే అది ఆ జన్మిచ్చేది దేవుడే. ప్రభు అయిన యేసుక్రీస్తే ఆ జన్మనివ్వాలి, మనిషి ఇచ్చేది కాదు. మనుషులు మొదటి జన్మ ఇస్తారు, కానీ రెండవ జన్మ ప్రభు అయిన యేసుక్రీస్తు ఇస్తారు. అది ఎలా వస్తుందయ్యా? అక్షయ బీజం మూలముగా. ఆ అక్షయ బీజం మూలంగా ఎవరు జన్మిస్తారో వారు ఎలా ఉంటారో బైబిల్లో చెప్పబడింది. అనేక విషయాలు ఉన్నాయి. ఇప్పటికే ఆలస్యమైంది కనుక నేను ఇక్కడ ముగిస్తూ ఉన్నాను. మొదటి జన్మ సందర్భముగా మనకందరికీ ఇస్తున్న సందేశం ఏంటంటే, రెండవ జన్మ జన్మిస్తేనే దేవుని కుటుంబంలో పిల్లలమవుతాం. పిల్లలమైతే వారసులమవుతాం. పిల్లలమైతే మనము వారసులం అవుతాం. ఆ స్వాస్థ్యాన్ని మనం సొంతం చేసుకోవచ్చు. దేవుడు కలిగి ఉన్న ప్రతి స్వాస్థ్యమును మనం సొంతం అవుతుంది. కాబట్టి దేవుని పిల్లలారా, జోయల్ యొక్క మొదటి పుట్టినరోజు సందర్భంగా, నేచురల్ బర్త్ సందర్భంగా, స్పిరిచువల్ బర్త్ గురించి దేవుడు మనకు అద్భుతంగా తెలియజేసి ఉన్నాడు. కాబట్టి వచ్చిన ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తూ ఉన్నా, ఇక్కడ మనం అందరము దేవునికి సమర్పించుకుని రెండవ జన్మ కొరకు ప్రయాసపడండి. రెండవ జన్మ పొందుకోవడానికి ఇష్టపడండి. దాన్ని దేవుని నుండి పొందుకోవడానికి ప్రయాసపడండి. దేవుడు అట్టి గొప్ప కృప మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్. దేవుడు మనల్ని అందరినీ దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. తలలు వంచండి. చిన్న ప్రార్థన చేద్దాం. తలలు వంచండి. అందరూ తలలు వంచండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ మధ్యాహ్న సమయంలో జోయల్ బర్త్డే సందర్భంగా దేవుడు మనతో రెండవ జన్మ కావాలి, రెండవ జన్మ పొందుకుంటేనే నా కుటుంబంలో పిల్లలు అవుతారని దేవుడు మనకి స్పష్టంగా తెలియజేసి ఉన్నాడు. కనుక మొదటి జన్మ యొక్క గుణ లక్షణాలు ఇంకా మనలో కనబడుతున్నాయని మనకు అర్థమవుతుంది. కనుక ప్రభువా నాకు రెండవ జన్మ దయచేయండి అయ్యా. 90 సంవత్సరాలైన నికోదేముకు కూడా రెండవ జన్మ అవసరమై ఉన్నదని యేసు ప్రభు వారు చెప్తా ఉన్నారు. వయసుతో సంబంధం లేదు రెండవ జన్మ పొందడానికి. నీ లోపల ఇంకా మొదటి జన్మ లక్షణాలు ఇంకా ఉన్నాయి అంటే, ఒకవేళ నువ్వు ఎన్ని సంవత్సరాల నుండి విశ్వాసగా సాగుతున్నా లోపల ఇంకా భౌతిక సంబంధమైన గుణ లక్షణాలు కనబడుతుంటే, ఈరోజు ఆ నికోదేముతో 90 సంవత్సరాల నికోదేముతో 30 సంవత్సరాల యేసు ప్రభు మాట్లాడుతున్నట్టుగా, ఆ రోజు నువ్వు మరలా జన్మిస్తేనే దేవుని రాజ్యాన్ని చూస్తావు అని చెప్పినట్టుగా ఈరోజు మనల్ని కూడా దర్శించి ఉన్నాడు. సంగమ దేవుని పిల్లలారా, ప్రభువా నాలో మొదటి జన్మ లక్షణాలు ఉన్నాయని నేను ఒప్పుకుంటా ఉన్నాను, రెండవ జన్మ అనుభూతి నాకు దయచేయండి ప్రభువా అని దేవునికి మళ్ళీ మనం సంపూర్ణంగా సమర్పణ చేసుకుందాం. దేవునికి అర్పించుకుందాం, దేవునికి సమర్పణ చేసుకుందాం. ఈ సందర్భంగా వాక్యం కొరకు అంబాజీపేటలో పరిచయం చేస్తున్న ప్రశస్తమైన దైవజనులు జయప్రకాష్ బ్రదరు వాక్యం కొరకు ప్రార్థన చేయాలని కోరుతున్నాను.